వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళ తాలూకా సమస్యలని రెండో అంశం మీద మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు అంశాల మీద మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పనిచేస్తామో మనకి ఎటువంటి ఆటంకాలు మనకు ఉండవు. ఇక్కడ కార్యకర్తలు నాయకుల తాలూకు పూర్తి అండదాంట్లో మనకి ఎప్పుడైతే ఉంటాయో ఓటు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఓటు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మనం ఎప్పుడు కూడా విజయం ముందంజలో ఉంటాం. మన తాలూకు ప్రజలకు ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం అది చేయడానికి అది ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రెండు అంశాలని పూర్తి స్థాయిలో మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ముందుకు నడుస్తారని నా యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క విషయాన్ని తెలియపరచుకున్నాను. ఈ లేట్ అవుతుందనే సరే ఏదో ఒక చిన్న విషయమైనా నా ద్వారా తెలియపరచుకోవచ్చని చెప్పి నేను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి సరస్వతి అప్పరాణి గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ కోసమే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళ తాలూకా సమస్యలని రెండో అంశం మీద మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు అంశాల మీద మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పనిచేస్తామో మనకి ఎటువంటి ఆటంకాలు మనకు ఉండవు. ఇక్కడ కార్యకర్తలు నాయకుల తాలూకు పూర్తి అండదాంట్లో మనకి ఎప్పుడైతే ఉంటాయో ఓటు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఓటు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మనం ఎప్పుడు కూడా విజయం ముందంజలో ఉంటాం. మన తాలూకు ప్రజలకు ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం అది చేయడానికి అది ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రెండు అంశాలని పూర్తి స్థాయిలో మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ముందుకు నడుస్తారని నా యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క విషయాన్ని తెలియపరచుకున్నాను. ఈ లేట్ అవుతుందనే సరే ఏదో ఒక చిన్న విషయమైనా నా ద్వారా తెలియపరచుకోవచ్చని చెప్పి నేను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి సరస్వతి అప్పరాణి గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ